విద్యుత్ దీపాలు వెలిగించి దీపావళి అని ఆనందించటము, వెలిగిస్తే వెలిగిస్తారు, కానీ నూనె స్వయముగా నూనె పోసి ఒత్తులతో దీపము వెలిగించటం అన్నది ఎప్పుడూ ప్రశస్తం. అటువంటి దీపములు వెలిగించి కాకరపు ఒత్తులు మొదలైనటువంటి టపాకాయలు కాల్చి ఆ శబ్ద ధ్వనుల చేత ఒక ఆనందమయమైనటువంటి ధ్వనులు ఇవి. దేవదుందుభులు మ్రోగుట అంటారు. ఆ దేవతల చేత దుందుభులు ఎలా మ్రోగుతాయో అలాంటి మంగళకరమైనటువంటి శబ్దములు అన్నారు. మంగళకరమైన శబ్దములు వినే సమయములో ఎప్పుడైతే వినపడతాయో అలక్ష్మీదేవి వీటికి భయపడి వెళ్ళిపోతుందట. ఈ మంగళధ్వనుల చేత అమ్మవారు లక్ష్మీదేవికి స్వాగతం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అన్నారు మహాలక్ష్మీదేవిని. హస్తినాదములంటే జయధ్వనులు, చాలా మంగళకరమైనటువంటి ధ్వనులు. అటువంటి ధ్వనుల చేత ఆవాహనము చేయబడి మహాలక్ష్మీదేవి మిమ్మల్ని అందరినీ అనుగ్రహించుగాక.